సంబంధంగా సూపర్ అంటే సూపర్ ఉంది. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏమా కుకింగ్స్ అండ్ ఫ్యామిలీ వ్లాగ్స్. ఇంకా ఈ రోజు అయితే ఇంకొక స్పెషల్ తో వచ్చినాం చికెన్ రెసిపీతో. చికెన్ లో అత్తమ్మ పుంటుకూర వేసి వండుతా ఉంటుంది. పుంటుకూర మంచిగా చికెన్ ఒకటే కాకుండా పుల్లగా పుంటుకూర వేసుకొని తింటే బాగుంటుందని అత్తమ్మతోనైతే రోజు పుంటుకూర చేస్తున్నా. ఆల్రెడీ అక్క చికెన్ పుంటుకూర మామిడి చెట్టు కింద చేసినాము. ఇంకా అక్క స్టైల్లో అక్క చేసింది, ఇప్పుడు అత్తమ్మతో అయితే చేపిస్తున్నా చికెన్ పుంటుకూర. నేను అప్పుడు ఎట్లా వండుకునేదో అట్లా వండుతా. అప్పుడు వేసేది అత్తమ్మ చికెన్ లో పుంటుకూర, వేసేది చికెన్ లో పుంటుకూర ఆనకాయ ఇట్లా బాగా వేసుకునేది. ఆనకాయ వేసేది, మళ్ళా ఇంకో చింత చిగురు వేసేది. చింత చిగురు ఇదైతే పెట్టుకుంటున్నా, వండుకుందాం. చికెన్ తెచ్చుకున్నాం. అర్ధ కిలో ఉంటుందా? ఇది చికెన్ అర్ధ కిలో చికెన్, ఒక 2 ఉల్లిగడ్డలు, ఇంకా ఇదైతే ఒక 2 కట్టలు పుంటికూర, 2 కట్టల పుంటికూర. కూరనా ఫ్రై అత్తమ్మ? కూరనేనా? కూర అంటే ఇక అది పుంటికూర వేసి ఇక కూర లాగానే కూర లెక్కనే గ్రేవీ వస్తుంది. ప్లస్ మీరు అప్పుడు 1/2 కిలో కూర తెచ్చుకున్నా గానీ ఇట్లా పుంటికూర అంతా తినొచ్చు. అట్లా కూడా ఇట్లా ఒక 2 ఉల్లిగడ్డలు, 2 కట్టలు పుంటికూర, ఇంకా మనము కొంచెము గ్రేవీ ఎక్కువ చేసుకొని వేసుకొని తలాయింత వేసుకొని తినేది. 3 ఉల్లిగడ్డలు కూర్చున్నా, 3 ఉల్లిగడ్డలు అయితే వేసుకున్నాం. మనం చాలా మంది ఉన్నాం కదా. మంచిగా కొంచెం ఎర్రగా అయ్యేదాకా మూత పెట్టుకుందామా? పెట్టేసుకుందాం. ఇంకా ఎల్లిపాయలు నూరేసేనా? ఎల్లిపాయలు ఒక గడ్డ, ఒక ఎల్లిగడ్డ, ఒక ఎల్లిగడ్డను అయితే రుబ్బుకోవాలి. కొంచెము ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసుకుంటే ఉల్లిగడ్డ తొందరగా ఉడుకుతుంది. అవును. బరువు ఆపలేక పోతున్నది. పెద్ద పెద్దవి ఒట్టి చేపలు తేవాలి, తెచ్చి చింత చిగురు వేసి ఉండాలి అందులో, ఒట్టి చేపలల్లో. ఇప్పుడు ఉంటుంది అత్తమ్మ చింత చిగురు. ఇంకా కొన్ని రోజులు కావాలి, ఇంకొక నెల అయితే చింత చిగురు వస్తుంది. పేస్ట్ రెడీ అయిపోయింది అత్తమ్మ. ఉల్లిపాయ రుబ్బేసి అన్ని మార్కెట్ లో కూరగాయలు కాకుండా ఇట్లా అప్పుడప్పుడు కొంచెము అడవి కూరగాయలు కూడా తినాలి. మన మనము చాలా చేసినాము. గిట్టపట్ట కాయలని మీకు తెలుసు అసలు గిట్టపట్ట కాయలు అంటే ఏంటో అది కూడా వీడియో చేసినాం. నాకు కూడా తెలియదు ఫస్ట్ టైం. అవి తినొద్దో కొంచెం డౌట్ తోటి చాలా ఫన్నీగా ఉండే ఆ వీడియో, మస్తు ఉంటది. ఆ వీడియో కూడా చూడరు ఒకసారి. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి మా ఛానల్లో కూడా. ఎవరైనా ఫస్ట్ టైం చూసి ఉంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అన్ని చూసేసేయండి. ఓకే, ప్రతి ఒక్క వీడియో మాది విలేజ్ టైప్ కుకింగ్ లాగా ఉంటది అనమాట. అంటే పల్లెటూరులో కట్టెల పొయ్యి మీద ఎట్లా వండుకుంటారు అనేది, పాతకాలంలో వాళ్ళు వంటలు ఎట్లా చేసుకునే వాళ్ళు, అవన్నీ కాన్సెప్ట్ తోనైతే నేను వీడియోస్ చూసి పెడుతున్నాను అనమాట. ఓకే, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్క వీడియోకి లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, మా చికెన్ కడిగిన 3 సార్లు కడిగిన చికెన్ గడుకుంటేనే మంచిగా ఉంటది. పీసెస్ కూడా మిడిల్ లో కొట్టించుకొచ్చింది అనమాట. మరి అంత పెద్ద కాదు, చిన్నగా కాదు, నార్మల్ కొట్టించుకొచ్చి. మా సైడ్ అయితే ఫ్రెష్ గానే దొరుకుతుంది చికెన్. చికెన్ వేసుకుందామా? ఉల్లిగడ్డ ఉడికింది, చికెన్ వేసుకుందాం. అయింది. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. పసుపు వేసుకుంటా. ఎల్లిగడ్డ వేస్తున్నాం. ఎల్లిగడ్డ వేసుకున్నాం. ఫ్రెష్ రుబ్బుకున్నాం ఎల్లిగడ్డ వేసేస్తున్నాం. పసుపు కూడా వేసేస్తున్నా. అప్పుడు ఇట్లా పసుపు వేసిన అల్లం ఎల్లిగడ్డ వేయంగానే తినేదంట. నిజమే అర్థం అట్లా ఉడుకుతుంది అసలు. పసుపు అల్లం ఎల్లిగడ్డ వేయగానే ఒక గుప్పులు ఉడకంగానే ఇట్లా ముక్కలు తీసుకొని తినేదంట. అప్పుడు మీరు చిన్న ఉన్నప్పుడు అట్లా
కొంచెము అన్నానికి కూరకు దేనికైనా ఇబ్బందులే ఉండేది కదా, లేకపోయేది కదా. వండుతుంటేనే ఇట్లా తిని చూసుడు తినుడు, ఇంకా అట్లా కడుపు నింతదా ఏంది అని అన్నది, ఇంకా అట్లుండేది. ఒక చెంచా కారం వేస్తున్నాం, ఇంకా కొంచెం వేద్దాం ఎందుకంటే అది పుల్లగా ఉంటది కదా. అవును, పుంటికూర వేసుకుంటున్నాం. కొంచెం ఉప్పు వేసుకున్నాం, చెంచా. ఇగో ఏసర వేసుకుంటున్నా. మంచిగా ఇంకా జర్రగానే ఆ కూర పెట్టుకున్నాం, పుంటి కూర. చికెన్ అంతా ఉడికినాక పెట్టుకోవాలి అంటే అంతగానో ఉడకొద్దు, మళ్ళీ అది ఉడికినాక ఇది ఉడికితే ఇంకా ఎక్కువ ఉడికిపోతది కదా. ఇట్లా ఒక్క గుబ్బులు జర్ర 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 షేప్ అయినాక పెట్టుకుందాం. ఇక అది ఉడికింది, ఇక పుంటి కూర పెట్టుకుందామా. చికెన్ పుంటి కూర పుల్లగా ముక్కకి మంచిగా పుల్లగా బట్టి మస్తు ఉంటది. నాకు అన్ని పుల్లగానే వస్తున్నాయి అత్తమ్మ, మంచిగా అన్ని పుల్లగా ఉంటేనే మనం తింటాం కదా, కమ్మగా అనిపిస్తది. కారం కారం పులుపు పుల్లగా ఉంటేనే మంచిగా అనిపిస్తది. తొందరగా ఉడికిపోతుంది ఇక అంతే. ఇక అది ఆల్రెడీ అందులో ఇట్లా అయిపోయింది మొత్తం, 2 నిమిషాలు అయితే ఇక దించేసేది. గరం మసాలా వేస్తున్నా, ఇక గరం మసాలా వేస్తున్నా. రెడీ అయిపోయింది, రెడీ అయిపోయింది. ముక్క టేస్ట్ చేయడమే. ఆల్రెడీ ఒక షూట్ అయిపోయింది, అందులోనే నేనైతే ఫుల్ తినేసిన. వడ వడ ఏంటి అత్తమ్మ, వడ చల్లచారు వడతోని చల్లచారు చేసింది, దాంట్లో ఫుల్ తినేసిన. అట్లనే సరే గానీ మనకి ఇష్టమైన చికెన్ కాబట్టి ఇంక ఇప్పుడు అసలు వద్దు, టేస్ట్ చూడాలి. ఇంకా రైస్ లా కదా అత్తమ్మ, ముక్కలు ముక్కలే తింటా. కళ్ళు అయితే మస్తుండు కదా, కళ్ళు అయితే మొన్న నువ్వు మిస్ అయిపోయినావు చికెన్. కళ్ళులో చికెన్ వండినాం, అప్పుడు అత్తమ్మ తినలేదు, ఆ రోజు మండే వచ్చింది. ఇంక ఈ రోజు పొద్దున చెప్తే తెచ్చిస్తుండే అత్తమ్మ కళ్ళు. మరి చెప్పకపోతేనే సరే, కళ్ళతోటి ఒకనాడు కూడా తినుకుంటా తాగుదాంలే. రెడీ అయిపోయింది పుంటి కూర చికెన్, మంచిగా దగ్గరికి అయిపోయింది. దగ్గరికి అయింది, మంచిగా ఉడికింది, అయింది, రెడీ అయిపోయింది. అత్తమ్మనైతే ఇంకా టేస్ట్ చికెన్ అయితే దించేస్తున్నా. తొందరగా అయిపోయింది, కట్టెలపై తొందరగా అయింది అత్తమ్మ చికెన్. మరి కట్టెలు మంచిగా ఉంటే ఏదైనా తొందరగానే ఉడుకుతుంది. రెడీ అయిపోయింది చూడండి చికెన్. నాకైతే స్కిన్ ఉంటేనే ఇష్టం, మీకు చికెన్ స్కిన్ తో ఇష్టమా స్కిన్ లేకుండా ఇష్టమా కామెంట్ చేయరి. నాలాగా ఎంతమంది ఉన్నారో తెలుస్తుంది నాకు కూడా. ఇంకా టేస్ట్ చూద్దాం అనుకోము, తీసుకో నువ్వు కూడా ఒక ముక్క. అత్తమ్మ కూడా స్కిన్ ఇష్టం, మర్చిపోయింది నేను. అత్తమ్మ కూడా చాలా ఇష్టం స్కిన్ అంటే, నాకు కూడా ఫుల్ ఇష్టం. వేడి దించిన దించి అక్క తిన్న చూడు, పొయ్యి మీద ఉడుకుతుంటే తినేదంట. అట్లా చూద్దాం. మంచిగా పుంటి కూర పుల్లగా ముక్కకి మంచిగా పట్టింది, దగ్గర చూద్దాం. మందా సూపర్ అంటే సూపర్ ఉంది, బాగుంది కదా. చాలా మంచిగా ఉంది అత్తమ్మ పుంటి కూర కూడా, పుల్లగా పులుపు బాగుంది. పుంటి కూర మంచిగా, అంటే ఈ పుంటి కూర మన సైడ్దే కదా అత్తమ్మ, మన వాళ్ళు వండించింది కదా, మన ఊరోళ్ళు వండించింది, అందుకే ఫ్రెష్ ఉంది. మంచిగా పులుపు కూడా చాలా పుల్ల ఉంది.
మొత్తం ఇట్లా ముక్కకు కూడా తొందరగా పట్టేసింది పులుపు. తీసుకోవద్దాం ఇక్కడ తింటా ఉంటే తినాలనిపిస్తుంది ముక్కలు అయితే. కమ్మగా అయింది. కుండల్లో వండుకునేది అప్పుడు మీరు చికెన్ అత్తమా? కుండలు ఇట్లా అన్ని ఒక దగ్గర వేసి ఉండేదా? ఇప్పుడు మనం ఎట్లా వేసి వండుతున్నామో అంతా కూడా అట్నే వేసి ఉండేది. బా నిజంగా నేనైతే అదృష్టం అనుకోవాలి. అప్పుడు వంటలన్నీ ఇట్లా తింటుండే. అంటే అప్పుడు చేసుకొని తినేదంట అత్తమ్మ వాళ్ళైతే. ఇంకా ఇట్లా ఇంట్లో చాలా చేసేది, కానీ ఇంత టేస్ట్ అయితే ఎప్పుడు కాలేదు. నిజంగా కట్టెల పొయ్యి మీద వండినందుకు ఎంత బాగా టేస్ట్ అయిందో, సూపర్ అంటే సూపర్ ఉంది. మీరు కూడా కంపల్సరీ ఒకసారి ట్రై చేసుకొని తినండి. స్కిన్ తోటి వండితే ఇంకా టేస్ట్ కొంచెం నూనె కొంచెం తక్కువ పోసుకోవాలి. స్కిన్ లేకుంటే కొంచెం ఎక్కువ పోసుకోవాలి. ఒక పావు అటు ఇటు అట్లా చేసుకొని తినాలి. బాగుంది ఇప్పుడైతే. ఇంకా మీరు కూడా ఇంకెందుకు లేటు, మీరు కూడా వండుకొని తినండి. తిన్నుంటే ఆ టేస్ట్ బాగుంటది అన్నమాట. ఓకే, వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాం. ఓకే, బాయ్. బాయ్ బాయ్.